నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. మార్కాపురం జిల్లా రాయవరం వద్ద ఘోర ప్రమాదం. టిప్పర్ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. ఎగసిపడిన మంటలు. 14 మంది సజీవ దహనం. మరో 28 మందికి గాయాలు. మార్కాపురం, ఒంగోలు ఆసుపత్రుల్లో చికిత్స. ఘటనా స్థలాన్ని పరిశీలించిన మంత్రులు. బాధితులకు పరామర్శ. రాయవరం ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి. ప్రగాఢ సంతాపం తెలిపిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి. మృతుల కుటుంబాలకు ఏపీ సర్కార్ ఎక్స్గ్రేషియా. చట్టబద్ధ రాజధానిగా అమరావతిని చేయాలని కేంద్రాన్ని కోరిన ఏపీ కేబినెట్. పార్లమెంటులో చట్టం చేయాలని కోరుతూ మంత్రివర్గ తీర్మానం. 2025-26 సంవత్సరానికి ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీ మాఫీ. ఏపీ కేబినెట్ తీర్మానం. వేర్వేరు సంస్థలకు భూములు కేటాయిస్తూ నిర్ణయాలు. బీఆర్ఎస్ హయాంలో ఆరోగ్యశ్రీ బకాయిలు పేరుకుపోయాయన్న రేవంత్. కాంగ్రెస్ వచ్చిన తర్వాత క్రమం తప్పకుండా చెల్లిస్తున్నామని స్పష్టీకరణ. దావోస్ పెట్టుబడులు, ఎంఓయూలపై ప్రతిపక్షాల విమర్శలను తోసిపుచ్చిన శ్రీధర్ బాబు. పెట్టుబడులు సాధిస్తూ ఉంటే ఓర్వలేకపోతున్నాయని ఆక్షేపణ. ఇరాన్లోని వ్యూహాత్మక లక్ష్యాలపై ఇజ్రాయెల్, అమెరికా దాడులు. ప్రతిదాడులు పెంచిన టెహరాన్. హర్ముజ్ నుంచి మిత్రదేశాల ఓడలకు అనుమతి. మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో 14 మంది ప్రయాణికులు అగ్నికి ఆహుతయ్యారు. తెలంగాణలోని జగిత్యాల నుంచి ఏపీలోని కలిగిరికి వెళుతున్న ట్రావెల్స్ బస్సు ఈ తెల్లవారుజామున టిప్పర్ను ఢీకొట్టడం వల్ల పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు ఏం జరిగిందో తెలుసుకునేలోపే అగ్నికీలలకు బలయ్యారు. మరికొందరు గాయాలతో బయటపడ్డారు. మార్కాపురం జిల్లాలో ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నిన్న సాయంత్రం 5:30 గంటలకు జగిత్యాల నుంచి కలిగిరికి బస్సు బయలుదేరింది. బస్ కండిషన్ సరిగా లేదని డ్రైవర్తో ముందుగానే ప్రయాణికులు చెప్పినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఎర్రగొండపాలెం వద్ద బస్ను గంటసేపు నిలిపేసి సిబ్బంది మరమ్మతులు చేశారు. స్టీరింగ్ స్ట్రక్ అయినట్లు డ్రైవర్ చెబుతుండగా అలాగే బస్సు ముందుకు సాగింది. ప్రయాణికులు మరో గంటలో గమ్యస్థానానికి చేరుకుంటారు అనే సమయంలో మార్కాపురం మండలం రాయవరం సమీపంలోని పలకల క్వారీల వద్ద చీమకుర్తి నుంచి మార్కాపురం వైపు కంకర లోడ్తో వెళ్తున్న టిప్పర్ లారీని ఢీకొట్టింది. ఈ క్రమంలో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయింది. రోడ్డుపై టిప్పర్ అడ్డంగా పడిపోయింది. వాహనాల్లో ఉన్న ఇంధనం లీకవగా అగ్నికీలలు వేగంగా వ్యాప్తి చెందాయి. వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఉదయం 5:30-6 గంటల మధ్యలో ప్రమాదం జరిగినట్లు తెలిసింది. నిద్రలో ఉన్న ప్రయాణికులు తేరుకునేలోపే మంటలు వ్యాపించాయి. ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నించినా కొందరికి సాధ్యపడలేదు. ఏసీ స్లీపర్ కమ్ సీటింగ్ బస్ కావటం వల్ల పైన నిద్రిస్తున్న వారు కిందకు దిగేలోపే మంటలు వారిని చుట్టేశాయి. చాలా వేగంగా వ్యాప్తి చెందటం వల్ల ప్రయాణికులు మంటల్లో చిక్కుకుపోయారు. ప్రమాద సమయంలో బస్లో 41 మంది ఉండగా 13 మంది సజీవ దహనమయ్యారు. 28 మంది ప్రాణాలతో బయటపడ్డారు. వీరిలో కొందరికి గాయాలయ్యాయి. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. ప్రమాద సమయంలో మేల్కొని ఉన్న వారంతా బతికిపోయారు. బస్ నుంచే వెంటనే దిగిపోయి కొందరు ప్రాణాలు కాపాడుకోగా మరికొందరు గాయాలతో బయటపడ్డారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకోగా అప్పటికే బస్ పూర్తిగా మంటల్లో దగ్ధమైంది. ప్రయాణికులు మంటల్లో చిక్కుకుని మాంసపు ముద్దల్లా మారిపోయిన దృశ్యాలు భీతావాహంగా కనిపించాయి. మృతదేహాలను బస్ నుంచి ఒక్కొక్కటిగా పోలీసులు బయటకు తీశారు. ప్రమాద స్థలిని జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ హర్షవర్ధన్ రాజు పరిశీలించి సహాయ చర్యలను పర్యవేక్షించారు. అక్కడి నుంచే సీఎం చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడి ఘటన వివరాలు తెలియజేశారు. వెంటనే ప్రమాద తీరుపై సమీక్షించిన చంద్రబాబు హోంమంత్రి అనిత, ఇతర మంత్రులను ఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశించారు. వెంటనే వారక్కడకు వెళ్లి ఘటన జరిగిన తీరును తెలుసుకున్నారు. ప్రమాదంలో గాయపడిన వారిలో కొందరిని మార్కాపురం ప్రభుత్వ ఆస్పత్రికి, మరికొందరిని ఒంగోలు తరలించి చికిత్స చేస్తున్నారు. వారి పరిస్థితిపై మంత్రులు ఆరా తీశారు. వారంతా ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
బస్ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తెలుస్తోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మరోవైపు బస్ ప్రమాదానికి గల కారణాలను ఫోరెన్సిక్ నిపుణుల బృందం అన్వేషిస్తోంది. బస్సు ప్రమాదంలో మృతులకు ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సంతాపం తెలిపింది. బాధిత కుటుంబాలకు కేబినెట్ సానుభూతి వ్యక్తం చేయగా మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. గాయపడిన వారికి 2 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని సూచించారు. ప్రమాదాల నివారణ సహా ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండేందుకు R&B, రవాణా శాఖ, పోలీసు, ఆరోగ్య శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. మార్కాపురం జిల్లా రోడ్డు ప్రమాదంపై గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో 13 మంది సజీవ దహనం కావడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. బస్సు ప్రమాదంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో 13 మంది సజీవ దహనం కావడం తీవ్రంగా కలచివేసిందన్నారు. జిల్లా అధికారుల నుంచి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. క్షతగాతులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బస్సు ప్రమాదం పట్ల నారా లోకేష్ సహా పలువురు మంత్రులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. క్షతగాతులకు అవసరమైన వైద్యం అందించాలని ఆదేశించినట్లు లోకేష్ తెలిపారు. మార్కాపురం బస్సు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనలో పలువురు మృతి చెందడం, మరికొందరు తీవ్ర గాయాల పాలవడం సీఎం విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బస్సు నిర్మల్ నుంచి నెల్లూరు వైపు వెళుతున్నందున బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారు, గాయపడిన వారి వివరాలు తెలుసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును ఆదేశించారు. ఏపీ అధికారులతో మాట్లాడి పూర్తి వివరాలు సేకరించాలని సీఎం సూచించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందేలా చూడాలని సీఎం ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో సీఎస్ రామకృష్ణారావు ఏపీ సీఎస్తో మాట్లాడారు. మార్కాపురం జిల్లా దుర్ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సు ప్రమాదంలో పలువురు సజీవ దహనం కావటం అత్యంత విషాదకరమన్నారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. క్షతగాతులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ప్రధాని ఎక్స్లో పోస్ట్ చేశారు. ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు 2 లక్షల చొప్పున ప్రధాని పరిహారం ప్రకటించారు. క్షతగాతులకు 50,000 చొప్పున పరిహారం అందిస్తామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే తీర్మానానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఏపీ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్ 5ను సవరించాల్సిందిగా తీర్మానం చేసింది. ఇదే సమయంలో పలు నిర్ణయాలు తీసుకున్న మంత్రిమండలి నీరుకొండలో ఎస్ఆర్ఎం వర్సిటీ 60 మీటర్ల ఎత్తు వరకు అకాడమిక్ భవనాల నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. ఏపీలో 96 జూనియర్, సీనియర్ సివిల్ జడ్జిల కోర్సుల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. వడ్డెర సంఘాలకు ప్రాధాన్య క్రమంలో ఖనిజ లీజుల కేటాయింపులపై నిర్ణయం తీసుకున్న మంత్రిమండలి ఖనిజ లీజుల కేటాయింపులో ప్రీమియం, సీనరేజ్ ఫీజుల్లో 50% రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీ మాఫీ చేయాలని తీర్మానించింది. జలవనరుల శాఖలో వివిధ ప్రాజెక్టుల ఆధునీకరణ, మరమ్మతులకు పరిపాలన అనుమతులు ఇచ్చింది. మరోవైపు ఎల్పీజీ నుంచి పీఎన్జీకి మారే వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. దీపం పథకం సబ్సిడీని ఈ పథకం కింద కూడా అందిస్తామని వివరించారు. 54,000 కేంద్రాల్లో 12,000 అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్లు ఇప్పటికే ఇచ్చామన్న మంత్రి మిగతా కేంద్రాలకు కూడా పంపిణీ చేస్తామని తెలిపారు. ప్రస్తుతం ఉన్న వినియోగదారులు ఎవరైతే ఎల్పిజి గ్యాస్ సిలిండర్స్ వాడుతున్నారో ప్రధానంగా విజయవాడ, గుంటూరు, తిరుపతి, నెల్లూరు, విశాఖపట్నం, కాకినాడ, కర్నూలు నగరాల్లో ఉన్న వినియోగదారులందరికీ కూడా ప్రస్తుతం ఉన్న ఎగ్జిస్టింగ్ పైప్ న్యాచురల్ గ్యాస్ విధానాన్ని మరింత విస్తరించే విధంగా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎల్పిజి వాడకం తగ్గించుకుని పిఎన్జి ద్వారా గ్యాస్ నిరంతరంగా సరఫరా అవుతూ ఉంటుంది. ప్రత్యేకంగా అపార్ట్మెంట్స్లో కానివ్వండి, హోటల్స్, పెద్ద పెద్ద రెస్టారెంట్స్, వీళ్ళందరూ కూడా ఈ స్కీమ్లో ఉపయోగించుకుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి మనం ప్రస్తుతం తీసుకునే కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కోసం ఇచ్చే 10% కాకుండా అడిషనల్ 10% కూడా మనకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ప్రమోట్ చేద్దామని రాష్ట్ర కేబినెట్ ఒక నిర్ణయం తీసుకుంది. ఆలయాల్లో కూడా ఇమీడియట్గా ప్రత్యామ్నాయంగా పిఎన్జి ఫెసిలిటీ తీసుకోవాలని, అన్నా క్యాంటీన్లు అన్నిటికీ కూడా వీలైనంత త్వరలోనే ఈ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం. దీపం పథకం కింద వచ్చే సుమారు 2,400 రూపాయలు ఆర్థిక సహాయం ఏదైతే మేము అందిస్తున్నామో దాన్ని పూర్తిగా ఎవరైతే కన్వర్ట్ చేసుకుంటారో వాళ్ళకి కూడా వర్తించేటట్టు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డైరెక్ట్గా అందించేటట్టు కేబినెట్ దానికి ఆమోదం తెలిపిందని.
అమరావతి రాజధానిగా చట్టబద్ధత కోసమే అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్టు స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి పూర్తి స్థాయి చట్టబద్ధత కల్పించే దిశగా కీలక అడుగు పడిందని తెలిపారు. అమరావతిని రాజధానిగా గుర్తించాలనే అంశంపై ఇప్పటివరకు చట్టపరమైన స్పష్టత లేదని, ఈ లోటును భర్తీ చేసేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అమరావతికి చట్టబద్ధత వస్తే రాజధాని విషయంలో కొందరు చేస్తున్న విమర్శలకు శాశ్వతంగా తెరపడుతుందని స్పీకర్ స్పష్టం చేశారు. ఇప్పుడు వరకు మన రాజధాని చట్టబద్ధమైనటువంటి నిర్ణయం రాలేదు. ఇంకా అప్పుడు వచ్చి అమరావతి రాజధాని ఉన్నాం కానీ చట్టపరంగా లేదు. ఇప్పుడు నుంచి ట్రై చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా అమరావతిని ఒప్పుకోవడం కాదు కావాల్సింది, పార్లమెంట్ లో బిల్లు పాస్ అవ్వాలి. 28 అసెంబ్లీ ఉదయం 11 గంటలు స్టార్ట్ అవుతుంది. అమరావతి రాజధాని కావాలని చెప్పి చర్చ జరుగుతుంది. అప్పుడు అందరూ కలిసి తీర్మానం చేస్తారు. తీర్మానం కాబట్టి నేను పార్లమెంట్ పంపిస్తాను. 4వ తారీఖు పార్లమెంట్ లో పెడతారు. పార్లమెంట్ లో కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచి చట్టం చేయమని తీర్మానం వచ్చింది అగ్రహంగా. దీనిపైన మీ అభిప్రాయం ఏంటంటే పార్లమెంట్ లో అడుగుతారు. పార్లమెంట్ లో కూడా అందరూ ఆమోదిస్తారు. అది చట్టపరం అయిపోతుంది. తెలంగాణలో రాజీవ్ ఆరోగ్యశ్రీ బకాయిలు గత సర్కార్ నుంచి వారసత్వంగా వచ్చాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు బిల్లులను క్రమం తప్పకుండా చెల్లిస్తూ వస్తున్నామని అసెంబ్లీలో వివరించారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. ఆరోగ్యశ్రీలో ఇంటెన్సివ్ కేర్ చికిత్సను తప్పనిసరి చేర్చాలని, ప్రస్తుతం ఐసీయూలో చేర్చాల్సి వస్తే పేదలు ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉందని బీఆర్ఎస్ సభ్యులు తెలిపారు. ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల్లోనే కాకుండా జిల్లా ఆసుపత్రులు, వైద్య కళాశాలల్లో డీఅడిక్షన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కేసీఆర్ కిట్ కింద మహిళలకు ఇచ్చిన ఆర్థిక సహాయం కొనసాగించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఆరోగ్యశ్రీకి బడ్జెట్ కేటాయింపులు, నిధుల విడుదల తగ్గిందని ఆరోపించారు. కార్పొరేట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ కింద మేజర్ సర్జరీలు చేయటం తగ్గించాయని పేర్కొన్నారు. పెండింగ్ బిల్లులు ఎంత ఉన్నాయో స్పష్టత ఇవ్వాలని, వాటిని ఎప్పట్లోగా చెల్లిస్తారో ప్రభుత్వం చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలను తోసిపుచ్చిన సీఎం బకాయిల వివరాల్ని సభ ముందు ఉంచారు. రాజీవ్ ఆరోగ్యశ్రీలో రాష్ట్ర ప్రభుత్వం పేమెంట్లు ఇవ్వడం లేదు. దాంతో ప్రైవేట్ హాస్పిటల్స్ మూతపడుతున్నాయి. మాకు నోటీస్ ఇచ్చిండ్రు, మీరు ఇంకా దాని మీద స్పందించడం లేదన్నట్టుగా ఏదైతే మాట్లాడుతుండ్రో, ఈ వారసత్వం వారి నుంచి మాకు వచ్చింది అధ్యక్ష. ఆ భారాన్ని మోస్తూనే 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది అధ్యక్ష. 600,27 లక్షల రూపాయల భారము గత ప్రభుత్వం నుంచి మాకు వారసత్వంగా రాజీవ్ ఆరోగ్యశ్రీలో భారం వచ్చింది అధ్యక్ష. ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చేసిన పేమెంట్స్ 2,408 కోట్ల రూపాయల 51 లక్ష ఇప్పటి వరకు మన ప్రభుత్వం పే చేసింది అధ్యక్ష. ఈ రోజు అవుట్ స్టాండింగ్ 727.75 కోట్లు. వాళ్ళు ఇచ్చిపోయిన 600కు మేము 28 నెలల అదనంగా బకాయి పడ్డది 100 కోట్ల చిల్లరనే అధ్యక్ష. వాటిని కూడా ఏ విధంగా చెల్లించాలనే ప్రణాళిక మనం చేసుకుంటూ వస్తున్నాం అధ్యక్ష. అంతకుముందు సీఎం రిలీఫ్ ఫండ్ ఒకసారి తీద్దాం అధ్యక్ష. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులలో జరిగిన అవినీతి వెనకాల ఎవరు పిఏలు ఉన్నారు, ఎవరు ఆఫీసు సిబ్బంది ఉన్నారు, నిన్న మన కేసులు కావడము, ఇవన్నిటిని ఎవరైతే పేరు మీద చెక్కులు తీసుకెళ్ళి ప్రైవేట్ ఖాతాలలో వేసుకొని ఎట్లా సీఎం రిలీఫ్ ఫండ్ను దుర్వినియోగం చేసిండ్రో కేసులు ఉన్నాయి, విచారణ కూడా జరుగుతుంది అధ్యక్ష. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిలు పెరిగాయని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన ఆసుపత్రుల పనులు కొనసాగిస్తున్నప్పటికీ వాటిని పూర్తి చేయడంలో ఆలస్యం చేస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారానికి వచ్చి ఉంటే ఆయా ఆసుపత్రులు ఎప్పుడో పూర్తయ్యేవని అసెంబ్లీ ప్రాంగణంలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిలో హరీష్ చెప్పారు. ఇదే సమయంలో ఆరోగ్యశ్రీ సేవలను విస్తృతం చేసినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ అందులో వాస్తవం లేదన్నారు. 2014 జూన్ 2 వరకు ఆరోగ్యశ్రీకి నెలకు 32 కోట్లు ఖర్చయ్యేదని, 2023 నాటికి ఆ ఖర్చు 68 కోట్లకు పెరిగిందని హరీష్ రావు వివరించారు. ప్రస్తుతం ఆ ఖర్చు 89 కోట్లు పెరిగిందని ప్రభుత్వం చెబుతోందన్న హరీష్, ఇది సహజ పెరుగుదలలో భాగమేనని చెప్పారు. సీఎంఆర్ఎఫ్ కోసం బీఆర్ఎస్ హయాంలో ఎక్సైజ్ ఆదాయంలో వాటా పెంచామన్న హరీష్, ఈ అంశాలు చెప్పాలనుకుంటే సభలో మైక్ ఇవ్వలేదని విమర్శించారు. అమెరికా ప్రతిపాదించిన షరతులను ఇరాన్ తిరస్కరించిన వేళ పశ్చిమాసియాలో యుద్ధం మరింత తీవ్రమైంది. ఇరాన్ తన ఓటమిని అంగీకరించాలని, లేని పక్షంలో చరిత్రలో ఎన్నడూ లేనంత భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించిన అమెరికా ఇజ్రాయెల్తో కలిసి దాడులు తీవ్రం చేసింది. ఇరాన్లోని వ్యూహాత్మక లక్ష్యాలు, క్షిపణి కేంద్రాలపై అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇరాన్లోని షిరాజ్లో క్షిపణి పడి 2 చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. లెబనాన్లో హెజ్బుల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ భూతల దాడులు కొనసాగిస్తోంది. మరోవైపు ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తోంది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు ఇజ్రాయెల్లోని మధ్య ఉత్తర ప్రాంతాలను లక్ష్యం చేసుకున్నాయి. టెలవీవ్, డిమోనా వంటి నగరాలపై క్షిపణులు పడగా సైరన్లు మారుమోగుతున్నాయి. సౌదీ అరేబియా, కువైట్లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ దాడులు చేస్తోంది. అబుదాబిలో క్షిపణి శకలాలు పడి 2 ప్రాణాలు కోల్పోయారు, 3 గాయపడ్డారు.
పశ్చిమాసియా యుద్ధం మొదలైనప్పటి నుంచి తనదైన శైలి వ్యాఖ్యలతో అందరినీ విస్మయానికి గురిచేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి విస్తుపోయే ప్రకటన చేశారు. సుప్రీం లీడర్గా ఉండాలని ఇరాన్ నేతలు తనను అడిగినట్లు ట్రంప్ చెప్పుకొచ్చారు. ఆ పదవి తనకి ఇష్టం లేదని, అందుకే వారి అభ్యర్థనను తిరస్కరించినట్లు ప్రగల్భాలు పలికారు. పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమై నెల రోజులు సమీపిస్తున్న వేళ ఇరాన్ తీవ్రంగా దెబ్బతిన్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. యుద్ధం ముగించే విషయమై చర్చలు జరుపుతున్నట్టు తెలిపారు. అమెరికాతో ఒప్పందం కోసం ఇస్లామిక్ రిపబ్లిక్ ప్రాధేయపడిందంటూ వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని బహిరంగంగా ఒప్పుకుంటే తమ దేశ ప్రజలే చంపేస్తారన్న భయంతో అక్కడి పాలకులు ఉన్నారని ట్రంప్ వ్యాఖ్యానించారు. పశ్చిమాసియాలో యుద్ధంతో హర్ముజ్ జలసంధి నుంచి నౌకల రాకపోకలను అడ్డుకుంటున్న ఇరాన్ ఈ మార్గంలో నౌకలను అనుమతించే అంశంపై కీలక ప్రకటన చేసింది. భారత్ వంటి మిత్రదేశాలకు చెందిన నౌకలకు హర్ముజ్ నుంచి రాకపోకలకు అనుమతిస్తున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ తెలిపారు. ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ ఈ వివరాలను ఎక్స్లో పోస్ట్ చేసింది. భారత్, చైనా, రష్యా, ఇరాక్, పాక్ వంటి మిత్రదేశాలకు చెందిన నౌకలను హర్ముజ్ జలసంధి గుండా అనుమతిస్తామని ప్రకటించింది. అయితే ఈ దేశాలు ఇరాన్పై జరుగుతున్న దాడులకు ఎలాంటి మద్దతు ఇవ్వకూడదని, అలాగే ఇరాన్ భద్రతా నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని షరతు విధించింది. ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ సరఫరా నిలిచిపోయిన తరుణంలో ఇరాన్ తీసుకున్న ఈ నిర్ణయం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగిన వేళ భారత్లోని అతిపెద్ద ప్రైవేటు ఇంధన రీటైలర్ నయారా ఎనర్జీ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచింది. పెట్రోల్పై లీటర్కు ₹5, డీజిల్పై ₹3 పెంచింది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త సైనిక చర్య తర్వాత ఇరాన్ హర్ముజ్ జలసంధిని మూసేయడంతో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు రవాణాకు అంతరాయం ఏర్పడింది. ఈ కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఆకాశానంటాయి. ఈ కారణంగా పడుతున్న భారాన్ని నయారా సంస్థ వినియోగదారులకు బదిలీ చేసింది. ఈ సంస్థకు సుమారు 6,967 పెట్రోల్ బంకులు ఉన్నాయి. అటు రిలయన్స్, బీపీ సంయుక్త సంస్థ జియో బీపీ ఇంధన ధరలు పెంచనప్పటికీ భారీ నష్టాలను చవిచూసింది. పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రమవుతోందన్న వదంతులను నమ్మి తెలంగాణలో వాహనదారులు పెట్రోల్ బంకుల వద్ద అక్కడక్కడ క్యూలు కడుతూనే ఉన్నారు. ఇవాళ కూడా పలు పెట్రోల్ బంకుల వద్ద రద్దీ కనిపించింది. హైదరాబాద్ ఆసిఫ్ నగర్, మల్లేపల్లి ప్రాంతంలో సీఎన్జీ కోసం 4 కిలోమీటర్ల మేర ఆటోలను క్యూ లైన్లో పెట్టారు. లక్డీకాపుల్ సీఎన్జీ బంక్ వద్ద ఆటో డ్రైవర్లు ఆందోళన చేశారు. 2 రోజుల నుంచి గ్యాస్ కోసం ఎదురు చూస్తున్నా పట్టించుకోవడం లేదంటూ నిరసన తెలిపారు. ఆటో డ్రైవర్ల ఆందోళనతో కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ కాగా పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. నయారా పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ ధరల పై వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ బంకులో పెరగని ధర ప్రైవేట్ బంకులో పెరగటం ఏమిటని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. మేడ్చల్ జిల్లా శామీర్పేట దత్తాత్రేయ భారత్ గ్యాస్ ఏజెన్సీ వద్ద ఈ ఉదయం నుంచే సిలిండర్లతో వినియోగదారులు క్యూ కట్టారు. 500కు పైగా సిలిండర్లతో వినియోగదారులు పడిగాపులు కాస్తున్నారు. బుకింగ్ చేసిన 20 రోజుల తర్వాత కూడా గ్యాస్ రాకపోవడంపై ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. వినియోగదారులు ఎవరూ ఆందోళన చెందవద్దని, అందరికీ సరిపడా గ్యాస్ అందుబాటులో ఉందని ఏజెన్సీ అధికారి తెలిపారు. తెలంగాణలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత లేదని పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. పశ్చిమాసియా యుద్ధం దృష్ట్యా పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరతపై మీడియా సమావేశం నిర్వహించిన ఆయన తాజా పరిస్థితులపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వివరించారు. హైదరాబాద్లో 592 అవుట్లెట్స్ ఉన్నాయని, ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులతో ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు. నిరంతరంగా పెట్రోల్, డీజిల్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. డిమాండ్కు మించి సరఫరా చేస్తున్నామని వెల్లడించారు. బోత్ పెట్రోల్ అండ్ డీజిల్ కలుపుకుంటే 13,231 మనకి యావరేజ్ సప్లై అవసరం ఉంటే అబౌట్ 22,127 కిలోలీటర్స్ వరకు సప్లై చేయడం జరిగింది. ఓవరాల్ మనం చూస్తే యావరేజ్గా మోర్ దెన్ 67% వరకు మనము ఇక్కడ సప్లై చేయడం జరిగింది. సో ఆన్ అండ్ యావరేజ్ మనకి డొమెస్టిక్ అండ్ కమర్షియల్ చూస్తే డొమెస్టిక్కి ట్రక్స్ నిన్న అబౌట్ 449 ట్రక్స్ మనం డిస్పాచ్ చేశారు. ఈ ట్రక్స్ కూడా ఎంటైర్ హైదరాబాదే కాదు, ఆల్ ఓవర్ తెలంగాణలో కూడా మూమెంట్ ఉంటాయి. ఆ మూమెంట్ కూడా మనం ఎప్పటికప్పుడు ట్రాక్ చేసి డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర ఎల్పిజి సప్లై పొజిషన్ ఎట్లా ఉన్నదన్నది కూడా మానిటర్ చేస్తున్నాము. యావరేజ్గా 2.15 lakh సిలిండర్స్ అవసరం ఉంటే మనకి నిన్న డెలివరీస్ 2.19 lakh వరకు డెలివరీస్ మనం చేయడం జరిగింది. అంటే మనకి ఏదైతే డిమాండ్ ఉన్నదో డిమాండ్ కన్నా ఎక్కువ సప్లై మనము చేస్తూ ఉన్నాము. సో పబ్లిక్ కొంచెము ఈ ప్యానిక్లో రావడము, లేకపోతే ఈ సోషల్ మీడియాలో ఈ రూమర్స్ వినడం వల్ల దానికి ఏంటంటే పబ్లిక్ వెళ్ళి ఓవర్ బుకింగ్స్ చేసుకోవడం చేస్తూ ఉన్నారు.
దావోస్ పెట్టుబడులు ఎంఓయూలపై విపక్షాల విమర్శలకు అసెంబ్లీలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తీవ్రంగా స్పందించారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తూ ఉంటే ఓర్వలేక విపక్షాలు విష ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ అంశంపై అసెంబ్లీలో విపక్షాలు ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించాయి. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు పెట్టుబడులను ఎందుకు తీసుకురాలేకపోతున్నారని ప్రశ్నించారు. వాటికి సమాధానమిచ్చిన మంత్రి ఎంఓయూలు, పెట్టుబడులు, కంపెనీలపై శ్వేతపత్రం విడుదలకు సిద్ధమన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వంటి వేదికలు రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడంలో కీలకమని వివరించారు. ప్రపంచంతో అనుసంధానం లేకుండా ఐసోలేషన్లో ఉంటే పెట్టుబడులు రావన్న ఆయన పరిశ్రమలకు అనుకూల వాతావరణం, ప్రభుత్వ ప్రోత్సాహకాలు వివరించినప్పుడే పారిశ్రామికవేత్తలు ముందుకొస్తారని తెలిపారు. ప్రతి ఎంఓయూని గ్రౌండింగ్ చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని స్పష్టం చేశారు. దావోస్ పర్యటనలో ప్రభుత్వం 44 ఎంఓయూలు కుదుర్చుకోగా 2.19 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని మంత్రి వెల్లడించారు. 81,800 కోట్ల పెట్టుబడులకు సంబంధించి 6 కంపెనీలకు భూములు కేటాయించగా ప్రభుత్వానికి 1,540 కోట్ల ఆదాయం సమకూరిందని చెప్పారు. మరో 3 కంపెనీలకు 30,000 కోట్ల పెట్టుబడుల కోసం భూములను గుర్తించినట్లు తెలిపారు. పెట్టుబడి పెట్టేటటువంటి వాళ్ళు కేవలం హైదరాబాద్నే ఎందుకు ఎంచుకుంటున్నారు? ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని ఎందుకు కన్విన్స్ చేయలేకపోతున్నది? ఉదాహరణకు మా ఆదిలాబాద్, అక్కడ ఉన్నటువంటి లైమ్ స్టోన్ భారతదేశంలోనే ఒక క్వాలిటీ లైమ్ స్టోన్ ఉన్నది, మ్యాంగనీస్ ఉన్నది, లాటరైట్ ఉన్నది. ఈ రకంగా దాదాపు 15 నుంచి 16 రకాల ఖనిజ సంపద ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నప్పటికీ, అదేవిధంగా మిగతా ఖమ్మం జిల్లాలో ఉన్నప్పటికీ వెనుకబడ్డటువంటి ప్రాంతాలకు ఈ ప్రభుత్వం పెట్టుబడులు చూపించడంలో విఫలమైనట్టు అనిపిస్తూ ఉన్నది అధ్యక్ష. ఆ ఐటీ టవర్స్ను ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉంది. గతంలో వచ్చిన కంపెనీలు కొన్ని వెనక్కి వెళ్ళిపోతున్న మాట వాస్తవమా? మరి ఐటీ టవర్స్ను ప్రభుత్వం ఎప్పటికప్పుడు రివ్యూ చేసి కొత్త కంపెనీలను ఆహ్వానించి ఆ 2 టైర్ పట్టణాల్లో, జిల్లాల్లో ఆ యువతకు ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకుంటుందని నేను మీ ద్వారా మంత్రి గారిని అడుగుతా ఉన్నా. పెట్టుబడి ప్రకటనల కింద 68,150 మందికి ఉపాధి కల్పించడానికి సంకల్పిస్తాయి అధ్యక్ష. నేను ఈరోజు వైట్ పేపర్ ద్వారా కూడా ఎన్ని వచ్చినాయి, ఎన్ని రాలేదు, ఎన్ని పక్కన పెట్టినాము, ఎన్ని మీరు అసత్య ప్రచారాలు చేసినా కూడా వైట్ పేపర్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు కన్విన్స్ చేశారు, మీకు కావాల్సిన సపోర్ట్ ఇప్పిస్తాం. ఖమ్మంకి సంబంధించిన స్పాంజ్ ఫ్యాక్టరీకి సంబంధించి కుమారస్వామి గారు కూడా వారు అభయం ఇవ్వటం జరిగింది. అతి తొందరలోనే వచ్చి వారే అనౌన్స్మెంట్ స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తామని కూడా ముఖ్యమంత్రి గారి చొరవ వలన కాబోతా ఉంది. తెలంగాణలో ఏ విధంగానైతే టీ ఫైబర్ ఇంప్లిమెంట్ చేసి లాస్ట్ మైల్ కనెక్టివిటీ విలేజ్ కి ఇస్తా ఉన్నారో అది ఉదాహరణగా తీసుకొని ఆల్ రాష్ట్రాలని ఇక్కడ పంపిస్తా ఉన్నారు. అన్ని రైతు వేదికలకు టీ ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇచ్చినాం. నకిలీ మద్యం తయారీ కేసులో నిందితులకు ఏప్రిల్ 9 వరకు రిమాండ్ పొడిగిస్తూ విజయవాడ ఎక్సైజ్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో బెయిల్పై విడుదలైన నిందితులు జోగి రమేష్ సోదరులు కోర్టుకు హాజరు కానందున వారి తరపు న్యాయవాది యాబ్సెంట్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్పై ఉన్న మరికొందరు నిందితులు కూడా యాబ్సెంట్ పిటిషన్లు వేశారు. A15గా నిందితుడిని వర్చువల్గా ఎక్సైజ్ కోర్టులో హాజరుపరిచారు. మరికొంతమంది నిందితులు కోర్టుకు హాజరయ్యారు. బంగ్లాదేశ్లో పద్మా నదిలో బస్సు పడిన ఘటనలో 24 మంది చనిపోగా మరో 15 మంది గల్లంతయ్యారు. బంగ్లాదేశ్లోని రాజ్బరీ జిల్లా దౌలత్ దియా ఘాట్ వద్ద ప్రయాణికుల బస్సును ఓ ట్రాన్స్పోర్ట్ ఫెర్రీలోకి ఎక్కించారు. ఈ సమయానికి నియంత్రణ కోల్పోయిన బస్సు అదుపు తప్పి పద్మా నదిలో పడి మునిగిపోయింది. ఈ సమయానికి బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. 11 మంది ఈదుకుంటూ బయటకు వచ్చి ప్రాణాలు కాపాడుకున్నారు. మిగతా వారు గల్లంతయ్యారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన బంగ్లాదేశ్ ఫైర్ సర్వీస్, నేవీ, కోస్ట్ గార్డు బృందాలు హన్జా అనే ప్రత్యేక రెస్క్యూ షిప్ సాయంతో 6 గంటలు శ్రమించి బస్సును బయటకు తీశారు. అందులో 24 మృతదేహాలు లభించగా మిగిలిన వారి కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. మరణించిన వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహమాన్ సమగ్ర విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. సోషల్ మీడియాతో కలిగే అనర్థాలపై అమెరికాలోని కాలిఫోర్నియా జ్యూరీ సంచలన తీర్పు ఇచ్చింది. చిన్నపిల్లల మానసిక ఆరోగ్యం కంటే లాభాలకే ప్రాధాన్యత ఇస్తూ వారిని బానిసలుగా మార్చే విధంగా ప్లాట్ఫామ్లను రూపొందించినందుకు మెటా, యూట్యూబ్ సంస్థలకు భారీ జరిమానా విధించింది. కాలిఫోర్నియాకు చెందిన కేజీఎం అనే 20 ఏళ్ల యువతి దాఖలు చేసిన కేసులో ఈ మేరకు తీర్పు ఇచ్చింది. చిన్నతనం నుంచే తాను సామాజిక మాధ్యమాలకు బానిసనైనట్టు బాధిత యువతి తెలిపింది. 6 ఏళ్ల వయసు నుంచే యూట్యూబ్, 9 ఏళ్ల వయసులో ఇన్స్టాగ్రామ్కు బానిసనైనట్టు పేర్కొంది. ఈ కారణంగా తన
మానసిక ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతిందని ఆమె కోర్టులో సాక్ష్యం చెప్పింది. ఈ అంశంపై సుమారు 40 గంటలు చర్చించిన జ్యూరీ సభ్యులు సదరు యువతికి $3 మిలియన్ అంటే సుమారు 28 కోట్ల పరిహారం ప్రకటించారు. మెటా, యూట్యూబ్ సంస్థలు మోసపూరిత ధోరణితో వ్యవహరించాయన్న జ్యూరీ అదనంగా మరో $3 మిలియన్ పరిహారాన్ని సిఫార్సు చేసింది. ఇందులో 70% మెటా, మిగిలిన 30% యూట్యూబ్ భరించాలని జ్యూరీ స్పష్టం చేసింది. ఈ తీర్పుతో విభేదించిన మెటా, గూగుల్ పైకోర్టులో అప్పీల్ చేస్తామని ప్రకటించాయి. ముఖ్యాంశాలు మరోసారి. మార్కాపురం జిల్లా రాయవరం వద్ద ఘోర ప్రమాదం. టిప్పర్ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. ఎగసిపడిన మంటలు. 14 మంది సజీవ దహనం. మరో 28 మందికి గాయాలు. మార్కాపురం, ఒంగోలు ఆసుపత్రుల్లో చికిత్స. ఘటనా స్థలాన్ని పరిశీలించిన మంత్రులు. బాధితులకు పరామర్శ. రాయవరం ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి. ప్రగాఢ సంతాపం తెలిపిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి. మృతుల కుటుంబాలకు ఏపీ సర్కార్ ఎక్స్గ్రేషియా. చట్టబద్ధ రాజధానిగా అమరావతిని చేయాలని కేంద్రాన్ని కోరిన ఏపీ కేబినెట్. పార్లమెంటులో చట్టం చేయాలని కోరుతూ మంత్రివర్గ తీర్మానం. 2025-26 సంవత్సరానికి ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీ మాఫీ. ఏపీ కేబినెట్ తీర్మానం. వేర్వేరు సంస్థలకు భూములు కేటాయిస్తూ నిర్ణయాలు. బీఆర్ఎస్ హయాంలో ఆరోగ్యశ్రీ బకాయిలు పేరుకుపోయాయన్న రేవంత్. కాంగ్రెస్ వచ్చిన తర్వాత క్రమం తప్పకుండా చెల్లిస్తున్నామని స్పష్టీకరణ. దావోస్ పెట్టుబడులు, ఎంఓయూలపై ప్రతిపక్షాల విమర్శలను తోసిపుచ్చిన శ్రీధర్ బాబు. పెట్టుబడులు సాధిస్తూ ఉంటే ఓర్వలేకపోతున్నాయని ఆక్షేపణ. ఇరాన్లోని వ్యూహాత్మక లక్ష్యాలపై ఇజ్రాయెల్, అమెరికా దాడులు. ప్రతిదాడులు పెంచిన టెహరాన్. హర్ముజ్ నుంచి మిత్రదేశాల ఓడలకు అనుమతి. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.